గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు మీదే. ఏంటన్న మీరనేది? అబ్బాయి చక్కగా ఉంటాడు, చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, పైగా మనకి బంధువు. చిన్నప్పటి నుంచి అతను నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్నీ నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? నీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనేదాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నేను నా మనసే అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు, మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పంచే, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది, కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా, ఏంటిదంతా? పంతులు గారు వచ్చారు. నేను చెప్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది, కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే
నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నాన్న, నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే స్వంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారో మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి. లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను. మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారుతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు. దివ్యాక, పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి. ఏంటి దివ్య, ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి. మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఏనాటికైనా నీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో, ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను. ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్లో, మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి? మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత. మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి, పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడు. అడిగా బ్రహ్మిని
కూడా తెలుసు నా కంటి పాప నీవే నీ కంటి రెప్పనేనే ఏ మనసులింక నిన్ను నేడు తాకలేవులే జతపడు హృదయములే జగములే మరచులే నిజమే నిజమే కలలాంటి నిజమిదే పైరే ఏ నాటికైనా ఎదిగి మన కొడుకుల రేపు నీ కడుపు పండులే గడిచిన గతమంతా కలిగిన చేదంతా తొలగునే ఇకపైనే నిజమే నిజమే నీ ఆశ తీరునే అటులే కమ్మనువా కమ్మని తన మాటలే రుజువై నిన్ను నేను కలుపుకున్నా కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమని నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు. ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. దివ్యా వస్తున్నా. ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పుడు రాసేస్తాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మావగారు సపోర్టు, మాయన ఏమన్నా అంటే ఊరుకుందు. మావగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మావయ్య మీరు అత్త వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే రా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఎలా ఉంది? సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది. ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేడు. నువ్వు ఎత్తుకోండి. ఏయ్, ఏంట్రా? ఓకే. బెడ్రూమ్ చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. నీకు వేరే పనేం లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి చూసేస్తాను.
ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. వావ్! సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అవునా? ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. రే, 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 రే. చాలా బాగుంది. గట్టిగా పట్టుకో. ఊరికే వద్దు. నువ్వు గట్టి పట్టుకో. ఏమండి? నీకేం కాదు, నువ్వేం భయపడద్దు. హాస్పిటల్కి వెళ్దాం పద. నా మాట వినండి, నా మాట వినండి. నేను చెప్పే లేకపోతే జీవితంలో మీతో మాట్లాడే చివరి క్షణాలు కూడా మిగలవు. నూరేళ్ల జీవితంలో ఏ భార్య పొందలేని సంతోషాన్ని, ప్రేమని ఈ 2 ఏళ్లలో నేను పొందాను. మీరు చూపించిన ప్రేమకు నా వల్లనే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి? నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదండి. ఆ మాట అనుకో, నీకేమవ్వదు. ఏదో ఒక నాటికి మా నాన్నని కన్విన్స్ చేయగల నమ్మకంతో ఉన్నాను. తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు. నేను చేసింది కరెక్ట్ అని ఆయనకి తెలియాలి. ఇప్పుడు అన్ని ఎందుకు చెప్పు? మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని మా నాన్న ఒప్పుకోవాలి. అలాగే దివ్య, నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. నేను బతుకుండగా తీరని కోరికలు నేను చనిపోయాక తీరాలంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్ని జరుగుతాయి, మన ఇద్దరం కలిసి నెరవేర్చుకుందాం. దివ్య, నా కంటి పాప నీవే, నీ కంటి రెప్ప నేనే, ఏ మనసు వంక నిన్ను నేడు తాకలేవునే. పెళ్ళాం చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఇలాంటి ఉన్న నేను అనుమానించింది లేదు. ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనుకున్నావే కానీ ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నిలదీయబట్టే ఈ రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను. నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు? స్వప్న, స్వప్న ప్లీజ్. మా కంటే నాకు ప్రాణం. ఇంతకీ
మనీ ఆర్డర్ వచ్చినప్పుడల్లా తనెక్కడో క్షేమంగా హాయిగా ఉందని సంతోషపడేదాన్ని నేను. ఏదో ఒక రోజు మా నాన్న మనసు మార్చి మళ్ళీ నాతో కలిసిపోతుందని ఆశపడేదాన్ని. కానీ ఆ ఆశ స్వప్న, ప్లీజ్ ఏడవద్దు. అక్క దూరం అయిపోయింది, నువ్వు ఏడుస్తున్నావు. కానీ నేను నీలాగే కన్నీళ్ళు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో అది నెరవేరదు. అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను. దివ్య చనిపోయిన విషయం మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదో తెలుసా? దివ్యకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. అవును స్వప్న, ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురుతో ముడివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు. అప్పుడు దివ్య చివరి ఆశ ఆమె చివరి శ్వాసతోనే ఆగిపోయేది. ఆ ఆశ నెరవేరాలంటే మీ నాన్న తన మనవాడిని గుండెలకు హత్తుకుని ముద్దాడాలి. అప్పటి వరకు నేను ఎవరు, ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ స్వప్న. అవును, బాబు ఇక్కడ. ఎవరాను సార్ ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ గారిని కలవాలని వచ్చాను. ఆ సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ వా? అయితే పెయింటింగ్ పని పైన జరుగుతాను వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? తమ రంకలు ఇచ్చారు సార్, వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా. ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ వేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆశిష్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆశిష్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడిగితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం, రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తావులే. ఎలా? హలో సూర్య, నీకోసం వెయిట్ చేస్తాను. మంత్లీ మెయింటెనెన్స్. థ్యాంక్స్ అండి. అరే రే 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 రే, ఎన్ని రోజులైంది రెండు చూసి. రే రే, సూర్య, ఆ బాబు నా కొడుకేనండి. అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావు